వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఫస్ట్ పేరు ఆయన పేరు జంపడారు చంద్ర, నీలకంఠ, హనుమంతు, కిరణ్, ఈ నలుగురు మాత్రమే ఆ కాలనీకి. మేము అదేమన్నారు వాళ్ళు ఏదో ఎంఆర్పిసిది అంట, అది దానివల్లని మేము వచ్చినాము మీకు ఏపిస్తాము అని అన్నారు. అని దానికి ఆ రోజు మేము ఏదో వేసుకుంటాం బీదా సాదా వాళ్ళు కాబట్టి బాడీగా కట్టలేని పరిస్థితి కాబట్టి మేము వచ్చి ఆడ వేసుకునేదానికి 5-10 అని అన్నారు. ఇప్పుడు చూస్తే 30,000 40,000 ఒక వారాన్ని పని పోయే లోపల నువ్వు ఏరే వాళ్ళకి అమ్మేసుకుంటా అంటే మా పరిస్థితి ఎవరికి పోయి చెప్పుకోవాలా మాకు తెలియలేక అమ్మ వాళ్ళ దగ్గరికి పోయి మేము కాళ్ళు పట్టుకొని ఇది అన్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి, ఇంతకన్నా ఇది మేము చేయలేము, మాకి ఆడవాళ్ళము, ఇంతకన్నా మేము మిమ్మల్ని కోరలేము. ప్రతి ఒక్క మనిషిని పెట్టండి సారు, ప్రతి ఒక్క మనిషిని సాయం చేయాల. అందరూ డబ్బులు, ప్రతి ఒక్కరితో డబ్బు, రూపాయైనా 2 రూపాయలైనా 5 రూపాయలైనా 10 రూపాయలైనా డబ్బే. ఈ పాపది 1,00,000 రూపాయల సొమ్ము, వీళ్ళది 20 రూపాయల సొమ్ము, 30 రూపాయల సొమ్ము. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటాను. రూపాయల డబ్బు ఈ రోజు వరకు వాళ్ళకు ముట్టింది. ఆ డబ్బులో ఇక్కడున్న బీదా బిక్కి వీళ్ళందరూ జమ చేసుకొని కష్టపడే వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వాళ్ళు జల్సాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్లు ఇన్నోవాలు వాళ్ళంతా కొనుక్కున్నారు. వాళ్ళకి మెయిన్ నమస్తే, మాకు న్యాయం చేయండి. ఫస్ట్ మాకి గుంత నా ఎత్తుండే గుంత నేను 68 ట్రిప్పులు మన్ను తోలిచ్చి చదువు చేసింటే నా మౌను కింద పడి కాలు ఫ్రాక్చర్ అయితే నా ఫ్లాట్ అమ్మేసి నాకు ఏమని అడిగితే 30 అడుగులు తలం ఇచ్చి దీంట్లో వేసుకోని నాతో 60,000 లెక్క కట్టించుకొని నాకు తలం ఇచ్చినారు. నేను మొత్తం 1,20,000 కట్టిన వాళ్ళకి. ఇప్పుడు ఏమంటారు, స్టేకి డబ్బులు ఇకపోతే కొట్టం ఖాళీ చేయండి అంటారు. స్టే ఎవరి పేరు మీద ఉందని తెలిస్తే మాకు అనుష్క అక్కయ్య పేరు మీద ఉందని అంటే పొద్దున మేమందరము అక్కయ్యలు ఇంటికాటి మేమే మాకు న్యాయం చేయండి అమ్మా. మా దగ్గర దుడ్డు లేవన్నా, నేను పెద్ద హాస్పిటల్లో సీపర్గా పని చేస్తా. 3 నెలలు అవుతుంది, 3 నెలలు జీవితాలు పడలే. నేను వాళ్ళు టేక్ డబ్బులు అడుగుతుంటే నా దగ్గర దుడ్లు లేవు. నేను ఆసి పక్క ఇంటికాడికి పొద్దున మేమంతా ఒక 50 మంది అక్కట్లో పోయి అక్క మాకు సహాయం చేయండి అక్క, మీ పేరు మీద అంటే స్టే ఉండేది, మీరు వచ్చి మాకు సహాయం చేయండి అక్క, డబ్బులు లేవు కట్టే కానీ పోయి అడిగినామన్నా. నేను 1 రూపాయి ఎవరికి కట్టద్దండి, మేము వచ్చి మీకు ముందరుండి న్యాయం చేస్తామా అన్నారన్న. అందుకే అక్కలతో పాటు కలిసి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.